మోటో ఈ మధ్య కాలంలో కిల్లర్ ఫోన్స్ ని కిల్లర్ స్పెసిఫికేషన్స్ తో తీసుకొస్తుంది. రీసెంట్ గా వీళ్ళు మోటో ఎడ్జ్ 15 అయితే లాంచ్ చేశారు. ఈ వీడియోలో దీనికి సంబంధించి నా ఫుల్ డీటెయిల్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే, ఇది రిటైల్ యూనిట్, బ్రాండ్ పంపించిన రివ్యూ యూనిట్ అయితే కాదు. సో ఇంకా ఆలస్యం చేయకుండా దీంతో నా ఎక్స్పీరియన్స్ డిస్కస్ చేద్దాం. అండ్ అన్బాక్సింగ్ వీడియో నేను సపరేట్ గా చేయలేదు కాబట్టి బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్ చూద్దాం. ఎందుకంటే కొత్తగా కొనాలనుకునే వాళ్ళకి బాక్స్ లో ఏమేమి వస్తాయో తెలియాలి కదా. బాక్స్ లో మనకి మొబైల్ అండ్ 68 వాట్ చార్జర్, టైప్ సి టు టైప్ సి కేబుల్, సిమ్ ఇజెక్టర్ టూల్, పేపర్ వర్క్ అండ్ హార్డ్ కేస్ వస్తుంది. మొబైల్ కలర్ కి మ్యాచ్ అయ్యేది. క్వాలిటీ కూడా బాగానే ఉంది, బట్ కొంచెం స్క్రాచెస్ అయితే పడే అవకాశాలు ఉన్నాయి బ్యాక్ సైడ్. అండ్ దీంట్లో నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూ కూడా ఫటాఫట్ అయితే చూద్దాం. సో రైట్ సైడ్ మనకి పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ అండ్ టెర్షరీ మైక్ ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే ఏమీ లేవు. అండ్ బాటమ్ లో మెయిన్ స్పీకర్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్ ఉంది, సిమ్ స్లాట్ ఉంది, యాంటెనా బ్యాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ టాప్ లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, డాల్బీ అట్మాస్ బ్రాండింగ్ అండ్ యాంటెనా బ్యాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఈ మొబైల్లో నాకైతే చాలా బాగా నచ్చింది. చూడడానికి అయితే చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం దాదాపు ఈ మోటో ఎడ్జ్ సిరీస్లో వచ్చిన ఫోన్స్ అన్నీ కూడా సో మంచి వీగన్ లెదర్తో వస్తాయి, ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్తో కాంపాక్ట్ సైజ్లో ఉంటాయి. ఈవెన్ దో 6.7 ఇంచ్ డిస్ప్లే ఇచ్చినా కానీ సో మంచి ఇన్ హ్యాండ్ ఫీల్, కంఫర్ట్గా అయితే చేతిలో అయితే ఫిట్ అవుతాయి, ఈవెన్ స్మాల్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి కూడా. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సో దీంట్లో నెక్స్ట్ లెవెల్, ఎందుకంటే వీళ్ళు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో అయితే తీసుకొస్తున్నారు. సో ఒక 16 టెస్ట్లు అయితే ఈ సర్టిఫికేషన్ ఇవ్వడానికి వాళ్ళు చేస్తారు. వాటిలో సర్వైవ్ అయితేనే వాళ్ళకి అయితే ఈ సర్టిఫికేషన్ ఇస్తారు. అలాంటి సర్టిఫికేషన్ ఈ మోటో ఎడ్జ్ 50కి అయితే ఇచ్చారు. సో దాన్ని బట్టి మనం ఖచ్చితంగా కింద పడేస్తే ఏమీ పడదు అని కాదు, కానీ ఛాన్సెస్ అయితే చాలా తక్కువ, సర్వైవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది కదా అని మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఫిజికల్గా డ్యామేజ్ అయిన తర్వాత సర్వీస్ సెంటర్కి వెళ్ళి వారంటీలో క్లెయిమ్ చేయండి అంటే మాత్రం వాళ్ళు చేయరు. జస్ట్ సర్టిఫికేషన్ ఏంటంటే జస్ట్ ఇది తట్టుకుంటుంది అని ఆ మిలిటరీ గ్రేడ్ వాళ్ళు సర్టిఫై చేస్తారా, అంతకుమించి వారంటీకి అయితే ఉపయోగపడదు. కొంచెం సర్వైవ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి, అనుకోకుండా అప్పుడప్పుడు కొన్నిసార్లు కింద పడినా. అండ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. వీళ్ళు తీసుకొచ్చిన ఈ ప్రైస్ రేంజ్లో 25,999కి వస్తుంది కదా, ఈ ప్రైస్ రేంజ్లో అల్యూమినియం ఫ్రేమ్ సో బెస్ట్ డ్యూరబుల్ ఫోన్ అని అయితే నాకు అనిపించింది. అండ్ ఫ్రంట్ డిస్ప్లేని కూడా ప్రొటెక్ట్ చేస్తూ గొరిల్లా గ్లాస్ ఫైన్ అయితే ఇచ్చారు, అది కూడా మంచి విషయం. అండ్ ఈవెన్ దో సో మెటల్ ఫ్రేమ్తో వచ్చినా కానీ జస్ట్ 180 గ్రామ్స్ వెయిటే ఉంది. సో ఆ విషయంలో కూడా, వెయిట్ బ్యాలెన్స్ విషయంలో కూడా సో మోటోని అప్రిషియేట్ చేయాలి. అండ్ బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. దీని యొక్క క్వాలిటీ చూడడానికి అయితే చాలా ప్రీమియంగా ఉంది. స్క్రాచెస్ అయితే పడే అవకాశం ఉన్నాయి, డెఫినెట్గా మీరు కేస్ యూజ్ చేయండి. మరి అంటే మంచి స్మూత్గా హ్యాండిల్ చేసే వాళ్ళు అయితే అవసరం లేదు, బట్ అదర్వైజ్ రఫ్ అండ్ టఫ్గా మనలా వాడే వాళ్ళు అయితే కేస్ని యూజ్ చేయండి. అండ్ ఈ వేగన్ లెదర్ ఎంత లాంగ్ రన్లో బాగుంటుంది, ఎప్పుడు పీల్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనేది తెలియాలంటే సో మనం కొన్ని నెలలు లేదా సంవత్సరాలు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఇప్పటి వరకు అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన మోటో ఎడ్జ్ ఫోన్స్లో వేగన్ లెదర్ యూజ్ చేశారు కదా, పెద్ద ఇష్యూస్ అయితే రాలేదు పాస్ట్ 1 ఇయర్గా, అదైతే మంచి విషయం. అండ్ వీళ్ళు దీంట్లో యూజ్ చేసిన వేగన్ లెదర్ క్వాలిటీ కూడా నాకైతే కొంచెం ప్రీమియంగానే అనిపించింది ప్రీవియస్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న OLED డిస్ప్లే అయితే వీళ్ళు యూజ్ చేశారు. HDR10+ ని సపోర్ట్ చేస్తుంది. 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వరకు అయితే వెళ్తుంది మీరు HDR కంటెంట్ చూసేటప్పుడు. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా సో బాగానే అనిపించింది, పెద్ద కంప్లైంట్స్ అయితే లేవు, ఎక్సలెంట్గా ఏం లేదు, బట్ ఓకే, ఇష్యూస్ కూడా నాకైతే అనిపించలేదు. అండ్ వీడియోస్ చూసేటప్పుడు వ్యూయింగ్ యాంగిల్స్ కానీ, కలర్స్ కానీ, అండ్ కాంట్రాస్ట్ రేషియో కానీ, అండ్ షార్ప్గా ఉంది డిస్ప్లే. డెఫినెట్గా మొబైల్లో కంటెంట్ చూసే వాళ్ళకైతే ఈ డిస్ప్లే పక్కగా నచ్చుతుంది. మంచి క్వాలిటీ డిస్ప్లేని అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ నేను యూట్యూబ్లో 4K HDR వీడియోని ప్లే చేసి చూశాను. సో HDR కంటెంట్ కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ల్యాగ్ లేకుండా ప్లే చేస్తుంది. 20,000 ప్రైస్ అయిన కొన్ని మొబైల్స్లో నేను నోటీస్ చేశాను 4K HDR కంటెంట్ ప్లే చేసేటప్పుడు ల్యాగ్ అవడం, బట్ ఇందులో అయితే అలాంటి ఇష్యూ అయితే లేదు. అండ్ వైడ్ వైడ్ L1 సర్టిఫికేషన్ ఉంది, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, మీరు ఎలాంటి ఇష్యూస్ లేకుండా అయితే స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ డిస్ప్లేకి యాడ్ ఆన్గా స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు, అవి కూడా డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ సెపరేషన్ జనరల్గా మొబైల్ స్పీకర్స్గా చూస్తే అయితే నాకు బెటర్గా అనిపించింది. ఒకసారి మీరు కావాలంటే ఈ శాంపిల్ని ఇక్కడ వినండి. అండ్ నెక్స్ట్ ది పర్ఫార్మెన్స్. ఈ మొబైల్లో ఏదైనా మీడియా కోర్గా ఉంది అంటే పర్ఫార్మెన్సే, ఎందుకంటే అన్ని కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఇంకా కొన్ని నేను చెప్పలేదు, అవి ముందు రివ్యూలో అయితే మాట్లాడతాను. దీంట్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. యాక్సిలరేటెడ్ ఎడిషన్ అయిన అయితే పిలుస్తున్నారు, కొంచెం ట్యూన్ చేసి. ఇదైతే సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రాసెసర్. అంటూటోలో అరౌండ్ 7 lakh అయితే స్కోర్ చేసింది. ఈ ప్రాసెసర్ 2-year-old ప్రాసెసర్, 2022లో ఏమో లాంచ్ అయింది. సో వీళ్ళు కొంచెం లేటెస్ట్ ప్రాసెసర్ని, కొంచెం బెటర్ ప్రాసెసర్ని వాడచ్చు, బట్ వీళ్ళు ప్రైస్ కట్ ఇక్కడ ప్రాసెసర్ దగ్గరే చేసుకున్నారు, ఎందుకంటే పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ సెంట్రిక్గా గేమింగ్ సెంట్రిక్ ఫోన్గా వీళ్ళు తీసుకురాలేదు కాబట్టి సో పర్ఫార్మెన్స్ విషయంలోనే సో కొంచెం ఓవరాల్ బ్యాలెన్స్ యూజర్స్ కోసం తీసుకొచ్చినట్లయితే ఉంది. ఎందుకంటే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ IP68 ఇంకా చాలా ఫ్లాగ్షిప్ రేంజ్ ఫీచర్స్ని తీసుకొచ్చారు లైక్ వైర్లెస్ ఛార్జింగ్. అందుకే ఇక్కడ మాత్రం వీళ్ళు కాంప్రమైజ్ అయినట్టయితే అనిపించింది. ఓవరాల్ ఈ మొబైల్లో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే డీసెంట్గానే ఉంది. మీకు డే టు డే యూసేజ్లో ఎలాంటి ఇష్యూస్ లేవు. క్యాజువల్ యూజర్స్కి అయితే ఈజీగా సరిపోతుంది. మరి కంటిన్యూస్గా హెవీ టాస్క్ చేసే వాళ్ళకి మాత్రం ఇది కొన్నిసార్లు ఇబ్బందులను అయితే కలిగించవచ్చు. అదర్వైజ్ డే టు డే యూసేజ్లో అయితే నార్మల్ యూజర్స్కి పెద్ద ఇష్యూస్ ఉండవు. అన్నింటినీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ CPU థ్రోటిల్ టెస్ట్లో కూడా థ్రోటిల్ అయితే అవుతుంది. అరౌండ్ 77% అయితే స్కోర్ చేసింది. అండ్ ఈ మొబైల్ 8GB LPDDR4X ర్యామ్తో వస్తుంది. అండ్ UFS 2.2 స్టోరేజ్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ దగ్గర వీళ్ళు అయితే కాస్ట్ కటింగ్ చేసుకున్నారు. సో అట్లీస్ట్ బెటర్ ఫాస్టర్ UFS స్టోరేజ్ని అయితే వీళ్ళు వాడాల్సింది. బట్ స్టిల్ నార్మల్ యూజర్స్కి అయితే పెద్ద ఇబ్బంది అనిపించకపోవచ్చు. బట్ గేమింగ్ సెంట్రిక్ ఫోన్గా పవర్ఫుల్ టాస్క్ చేసే ఫోన్గా మాత్రం దీన్ని చూడకండి. ఎందుకంటే అలా కావాలంటే మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఈ మొబైల్లో ఉన్న చాలా ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అయితే అందులో లేవు. సో అప్ టు యూ ఏది మీ ప్రయారిటీ ఉంటే వాటికైతే వెళ్ళొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ మీడియా కోర్గా ఉన్న తర్వాత నాకు బాగా నచ్చింది దీని యొక్క కెమెరా పర్ఫార్మెన్స్. ఈ మధ్య కాలంలో మోటో ఎడ్జ్ సిరీస్ మొబైల్స్లో కెమెరాస్ అయితే వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు. Edge 50 Pro కెమెరా నాకు చాలా బాగా నచ్చింది. దాని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఆల్మోస్ట్ దాని రేంజ్ కెమెరా పర్ఫార్మెన్స్ ఈ Edge 50లో అయితే నేను అబ్జర్వ్ చేశాను. సో 50MP మెయిన్ సెన్సార్ వస్తుంది. బ్యాక్ సైడ్ OIS సెన్సార్, సోనీ లిథియా 700C సెన్సార్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ 10 MP టెలిఫోటో లెన్స్, ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 3x లెన్స్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. జనరల్గా 35-40 వేలలో కూడా చాలా ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్స్లో మనకి టెలిఫోటో లెన్స్ లేదు. అలాంటిది వీళ్ళు ఈ ప్రైస్ రేంజ్లో టెలిఫోటో లెన్స్ ఇవ్వడం అయితే డెఫినెట్గా ఈ విషయంలో మోటోని అయితే అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే టెలిఫోటో లెన్స్తో తీసిన పోర్ట్రేట్స్ కొంచెం అపీలింగ్గా ఉంటాయి. నార్మల్ 1x లెన్స్తో తీసిన పోర్ట్రేట్స్ కంటే అవన్నీ మనం ముందు అయితే చూస్తాం శాంపిల్స్. అండ్ 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వస్తుంది. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. అండ్ డే టైంలో మెయిన్ సెన్సార్ పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్గా ఉన్నాయి. ఇమేజెస్ షార్ప్గా ఉన్నాయి. సో ఎలాంటి ఇష్యూస్ అయితే నాకు అనిపించలేదు. ఎలాంటి మరీ కొంచెం పంచి కలర్స్ ఉన్నాయి, బట్ మరీ ఓవర్ సాచురేటెడ్ ఇమేజెస్ అయితే కాదు. అండ్ మనకు వ్యూ ఫౌండర్లో కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టు అనిపించిన ప్రాసెస్ అయిన తర్వాత మంచి ఇమేజ్ అవుట్పుట్ వస్తుంది. అండ్ నేను హ్యూమన్ షాట్స్ కూడా చాలా తీసాను. సో ఇవి చూడొచ్చు నార్మల్ ఫొటోస్. సో ఇమేజెస్ అయితే డీసెంట్గా ఉన్నాయి. స్కిన్ టోన్స్ కూడా బాగున్నాయి. అండ్ పోర్ట్రేట్స్ నేను మామూలు 35mm 50mm లెన్స్తో తీసిన పోర్ట్రేట్స్లో ఎడ్జ్ డిటెక్షన్ అయితే బాగాలేదు. అండ్ కాకపోతే ఎప్పుడైతే నేను 85mm లేదా 3x లెన్స్తో పోర్ట్రేట్స్ తీసానో సో నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చాయి. ఇమేజెస్ అయితే బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానీ అండ్ డీటెయిల్స్ కానీ చాలా బాగున్నాయి. అందుకే నేను చాలా మొబైల్ బ్రాండ్స్కి నేను ఎప్పుడు రివ్యూ చేసి చెప్తుంటాను. సో టెలిఫోటో లెన్స్ ఇవ్వండి. పోర్ట్రేట్స్ తీసుకునే కొంతమంది పోర్ట్రేట్ ఫ్యాన్స్ ఉంటారు నాలా, వాళ్ళకైతే సో చాలా బాగా వస్తాయి పోర్ట్రేట్ ఇమేజెస్ అని. సో వీళ్ళైతే ఆ విషయంలో నాకు బాగా నచ్చింది. ఈ పర్టిక్యులర్ ఫోన్ పోర్ట్రేట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ రెగ్యులర్ 35mm 50mm ఆ పోర్ట్రేట్స్తో కంపేర్ చేస్తే ఈ 85mm పోర్ట్రేట్స్లో సో ఎడ్జ్ డిటెక్షన్ అయితే చాలా బాగుంది. ఇమేజెస్ కూడా చాలా అప్పీలింగ్గా ఉన్నాయి. అండ్ ఈవెన్ 85mmలో కూడా కొన్నిసార్లు ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అయింది. దీన్ని కూడా వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఓవరాల్ అవుట్పుట్ మాత్రం సో 3x టెలిఫోటో లెన్స్ పోర్ట్రేట్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఇమేజెస్ కూడా యూజబుల్గా ఉన్నాయి. సో డీసెంట్గానే పర్ఫామ్ చేసింది. అండ్ దీంతో మనం మ్యాక్రో షాట్స్ని కూడా తీయొచ్చు, అది మంచి విషయం. సో మ్యాక్రో ఇమేజెస్ని కూడా మీరైతే స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరా కూడా సో చాలా మంచి ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేసింది. ఇమేజెస్ చాలా షార్ప్గా ఉన్నాయి, డీటెయిల్గా ఉన్నాయి. ఎలాంటి ఓవర్ ఎక్స్పోజ్ ఇష్యూ అలాంటివి అయితే నేను నోటీస్ చేయలేదు. స్కిన్ టోన్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ నేను టెస్ట్ చేసిన కెమెరాస్లో మొబైల్స్లో సో టాప్ 3లో అయితే ఉంటుంది ఈ ప్రైస్ రేంజ్ ఫ్రంట్ కెమెరాస్లో. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే సో మనం 3 లెన్స్లో కూడా బ్యాక్ సైడ్ 4K 30 FPS వరకు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే బ్యాక్ సైడ్ 3 లెన్స్ల యొక్క వీడియో క్వాలిటీని ఒకేసారి అయితే చెక్ చేయండి. ఇది మోటో ఎడ్జ్ 50 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. మాక్సిమం 4K 30 FPS వరకు మనం వీడియోని రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది అనేది అయితే మీరు చెక్ చేయొచ్చు. అండ్ మంచి విషయం ఏంటంటే ఈవెన్ మిడ్ రేంజ్ ఫోన్ అయినా కానీ మనం 4K 30 FPSలో 3 లెన్సెస్ మధ్య స్విచ్ అవ్వచ్చు. మనకి అడిషనల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కదా, సో వాటికి మనం 4K 30 FPSలో రికార్డింగ్ టైంలోనే స్విచ్ కావచ్చు. జనరల్గా మిడ్ రేంజ్ పెట్టుకోవడము. అండ్ ఇప్పుడు అల్ట్రా వైడ్ యాంగిల్కి స్విచ్ అవుతుంది. క్వాలిటీ చెక్ చేయండి. సో ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ ఫుటేజ్. అండ్ ఇప్పుడు 3xకి స్విచ్ అవుతే క్వాలిటీ ఇలా ఉంది. జనరల్గా జూమ్ లెన్స్లో స్టేబుల్ ఫుటేజ్ కాదు. మిడ్ రేంజ్ ఫోన్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. బట్ ఎలా ఉంది అనేది అయితే మీరు అబ్జర్వ్ చేయాలి.
అండ్ చూసారు కదా, సో వీడియో షూట్ చేసేటప్పుడే 3 లెన్స్కి మనం ఒకేసారి అయితే స్విచ్ అవ్వచ్చు. జనరల్గా ఫ్లాగ్షిప్ ఫోన్స్లోనే చూస్తుంటాం. సో అలాంటిది ఈ మిడ్ రేంజ్ ఫోన్లో ఇలా స్విచ్ అయ్యే ఆప్షన్ ఇవ్వడం అయితే మంచి విషయం. అండ్ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఆఫ్ కోర్స్ స్టెబిలైజేషన్ పరంగా టెలిఫోటో లెన్స్లో అంత స్టేబుల్ ఫుటేజ్ అయితే రాదు, బట్ మెయిన్ లెన్స్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఫుటేజ్ మాత్రం స్టేబుల్గానే ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది మెయిన్ లెన్స్. ఈవెన్ దో టెలిఫోటో లెన్స్లో ఓఎస్ ఉన్న అంత స్టేబుల్ వీడియో అయితే రాదు జూమ్ లెన్స్ కాబట్టి. సో వీడియో క్వాలిటీ పరంగా అయితే నాకు బాగా నచ్చింది. సో డీసెంట్గానే అనిపించింది. అండ్ ఫ్రంట్ వీడియో కూడా మనం 4K 30 fps రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ బాగుంది. సో డీటెయిల్గా ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో క్వాలిటీ అయితే నాకైతే యాక్సెప్ట్ చేయదగింది అనిపించింది. నేను రివ్యూ చేసిన వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే మీరు కూడా ఒకసారి శాంపిల్ని చూడండి. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ ఈ ప్రైస్ రేంజ్లో చాలా బాగుంది. మోటో ఎడ్జ్ 50 Pro, రియల్మీ 12 Pro ప్లస్కి చాలా దగ్గర కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. వాటితో కంపేర్ చేస్తే ఒక 10% to 15% తక్కువ. అదర్వైజ్ ఈ ప్రైస్ రేంజ్లో ఇది వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ కెమెరా ఫోన్. అండ్ కాకపోతే సో కెమెరాలో ఒక బిగ్గెస్ట్ కాన్ ఉంది. దాని గురించి కాన్స్ సెక్షన్లో మాట్లాడతాను, మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. 5000 mAh బ్యాటరీని సో ఇంత తక్కువ 180 grams మొబైల్ వెయిట్ దాంట్లో ఎలా ఫిక్స్ చేశారో దానికి కూడా అప్రిషియేట్ చేయాలి. సో బ్యాటరీ లైఫ్ ఈజీగా మోర్ దెన్ ఏ డే అయితే వస్తుంది హెవీ యూజర్స్కి 1 day. అండ్ 68 watt ఛార్జర్ బాక్స్లోనే మనకైతే ఛార్జర్ వస్తుంది. అండ్ 15 watt వైర్లెస్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే సో మనం 35,000 40,000లో OnePlus 12R కానీ iQOO Neo 9 Pro కానీ వేటిలో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. ఇందులో ఇవ్వడం అయితే మంచి విషయం. అండ్ 68 watt ఛార్జర్తో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి నియర్లీ 45 to 50 minutes ఈ రేంజ్లో అయితే పడుతుంది. ఒక 5 minutes అటు ఇటు. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది. సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. 14 5G బ్యాండ్స్ 5G కనెక్టివిటీ విషయంలో ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే 114 అవుట్ ఆఫ్ ద బాక్స్ హెలవీ అయితే వస్తుంది. 2+3 years అప్డేట్స్ ఇస్తున్నారు. వీళ్ళు 3+4 years అప్డేట్స్ అయితే ఇవ్వాల్సింది. ఈ ప్రైస్ రేంజ్లో వేరే బ్రాండ్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. అండ్ అన్ని మోటో మొబైల్స్లో ఉన్నాయి మోటో గెచర్స్, ఫ్యామిలీ స్పేస్, రెడీ టు పీసీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ మంచి స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, క్లీన్ యూఐ, ఒక్క బ్లోట్వేర్ యాప్ లేదు. డెఫినెట్గా క్లీన్ యూఐ కావాలనుకునే వాళ్ళకైతే ఈ యూఐ నచ్చుతుంది. అలాంటి సాఫ్ట్వేర్ బగ్స్ ఇష్యూస్ని అయితే ఇప్పటికీ నేను నోటీస్ చేయలేదు. కొన్ని ఉన్నాయి, కాన్స్లో చెప్తా. అండ్ అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రైస్ రేంజ్లో వేరే మొబైల్స్లో లేని IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, ఈవెన్ అండర్ వాటర్ కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చని కంపెనీ చెప్తున్నప్పటికీ మనం అలా చేయొద్దు. ఎందుకంటే ఏమైనా సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు కానీ వారంటీని క్లెయిమ్ చేయరు. బట్ ఉండడం అయితే మంచి విషయం ఇచ్చారు. అండ్ ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే సో నేను కెమెరాలో ఒక కాన్ ఉందని చెప్పాను కదా, అదే కెమెరా యూఐ ల్యాగ్. సో మోటో ఎడ్జ్ 50 Pro రివ్యూలో కూడా చెప్పాను. సో చాలా ల్యాగ్ ఉండే, అప్పుడప్పుడు కెమెరా యాపే క్రాష్ అవుతుంది. సో ఇదైతే కొంచెం సీరియస్ ఇష్యూయే. వీళ్ళైతే సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. మరి వాళ్ళు చేయలేకపోతున్నారా లేదా అవ్వట్లేదా తెలియదు కానీ సో ఇష్యూ అయితే ఉంది. ఎడ్జ్ 50 Proలో సిమిలర్ ఇష్యూ చూశాను, ఇక్కడ కూడా ఆ ఇష్యూ అయితే చూశాను. దీన్ని అయితే వీళ్ళు ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలి. ఎవరైతే కెమెరా ఎక్కువ ఆడే వాళ్ళకి అదైతే ఇబ్బంది అనిపించవచ్చు. ఇది కాకుండా నాకు మేజర్ కాన్గా అయితే ఏం అనిపించలేదు కానీ సో ఈ ప్రైస్ రేంజ్లో పర్ఫార్మెన్స్ పరంగా వేరే ఫోన్స్తో వెనకబడింది. బట్ పర్ఫార్మెన్స్ ఒకటి పక్క పెడితే వేరే మొబైల్స్లో పర్ఫార్మెన్స్ ఒకటే బాగుంటుంది. ఇందులో రిమైనింగ్ అన్ని బాగున్నాయి. ఓవరాల్గా బ్యాంక్ డిస్కౌంట్తో కలుపుకొని 25,999కి అయితే వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఇన్ని ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫీచర్స్ని ఈ ఒక్క మిడ్ రేంజ్ మొబైల్లోనే మనమైతే చూడగలం. ఒక పర్ఫార్మెన్స్ ఆ విషయంలో మీరు కొంత కాంప్రమైజ్ అవ్వగలిగితే ఓవరాల్గా పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఫోన్ అయితే అవ్వబోతుంది 25,000 రేంజ్లో. సో నా లేటెస్ట్ పర్సనల్ చాయిస్ ఫోన్ అని అయితే చెప్పొచ్చు 25,000లో ఈ మోటో ఎడ్జ్ 50. అండ్ ఒకవేళ గేమింగే మీకు హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఈ ఫీచర్స్ ఏదైతే దీంట్లో ఆఫర్ చేస్తుందో అవన్నీ అయితే ఆ మొబైల్స్లో మిస్ అవుతాయి. బట్ పర్ఫార్మెన్సే కావాలంటే వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఈ మొబైల్కి సంబంధించి. సో నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.